Yes, guys. Once again, good morning, everyone. So, guys, previous session about the Python full stack development related, just to overview I given. Today, Python related all the features and versions of these all things we will discuss, guys. So, our Python related ఏంటంటే ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నవి, ఫీచర్స్ ఉన్నవి, దాని యొక్క వర్షన్స్ ఏమిటి ఇవన్నీ చూస్తుంటాము. ఈ యొక్క ఫుల్ స్టాక్ కోర్సులో ఏంటంటే మనము ఈ లాంగ్వేజ్ ని, ఈ ఫ్రేమ్ వర్క్ ని అండ్ అలాగే ఈ డేటాబేస్ ని నేర్చుకుంటాము. ప్రజెంటేషన్ లాజిక్స్ ని మన అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రజెంటేషన్ లాజిక్స్ డెవలప్ చేయాలంటే ఈ యొక్క యూఐ టెక్నాలజీస్ ఇలా నేర్చుకుంటాము. కొన్ని రియల్ టైమ్ టూల్స్ ఉన్నవి, వాటిని డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ రియల్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తూ ఉంటాము. సో టోటల్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసము 3 months డ్యూరేషన్ స్పెండ్ చేస్తాము. సో నేను చాలా బ్యాచెస్ తీసుకుంటున్నా, ప్రజెంట్ కూడా నాకు చాలా బ్యాచెస్ ఉన్నవి. సో వీటన్నిటి కూడా 3 months ఎగ్జాక్ట్లీ టైం నేను మేనేజ్ చేస్తుంటాను, నో ప్రాబ్లం. సో మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అంటే ప్రతిరోజు నేను మెటీరియల్ షేర్ చేస్తుంటాను. ఓకే, టాపిక్ వైజ్ ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తామో ఆ టాపిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, దాని రిలేటెడ్ మెటీరియల్ నేను షేర్ చేస్తుంటాను. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేసి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ సెషన్కి రావాలి. సో అప్పుడు ఏంటంటే నెక్స్ట్ సెషన్లో బాగా ఫాస్ట్గా మీరు ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంటారు. సో ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంటారు. మీరు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతున్నారో, ఆన్సర్స్ ఇస్తున్నారో, ఆటోమేటిక్గా మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నేర్చుకోవాలని. సో మీరు రీడ్ చేయకుండా జస్ట్ క్లాస్కి వస్తే ఏంటంటే కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఉంటారు. అలా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కొంతమంది ఓకే పైథాన్ కూడా చాలా హార్డ్గా ఉంది, చాలా కష్టంగా ఉంది అనేది ఫీల్ అవుతారు. కంపేర్ టు ఎనీ లాంగ్వేజ్ అనమాట, పైథాన్ డెడ్ ఈజ్ లెర్నింగ్ కోసము యూ కెన్ టేక్ జావా, .NET, C#, సి లాంగ్వేజ్, PHP ఇట్లా ఏదైనా తీసుకోండి, పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీ సైడ్ నుంచి కొంత రెస్పాన్స్ ఉంటే, కొంత ప్రాక్టీస్ ఉంటే దెన్ యూ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎవ్రీడే మెటీరియల్ షేర్ చేస్తుంటాము. ప్రోగ్రామ్స్ లేదా ప్రాజెక్ట్స్ మనం ఏదైతే క్లాస్లో చేస్తామో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తుంటాము. ఇవన్నీ లైవ్ కోడ్ ఉన్నాయండి. సో ఇది క్లాస్లోనే మనము డైరెక్ట్గా డెవలప్ చేస్తూ ఎందుకు చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, రికార్డింగ్ వీడియోస్ ఉంటవి. సో ఇవి మీకు షేర్ చేస్తూ ఉంటారు. 1 year యూ కెన్ యాక్సెస్ అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేస్తుంటాము, అసైన్మెంట్స్ షేర్ చేస్తుంటాము, మాక్ ఇంటర్వ్యూస్ ఆల్సో కండక్టింగ్ చేస్తుంటాము. ఓకే, సో ఇది కోర్స్ యొక్క ప్లానింగ్ అనమాట, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రిలేటెడ్. వెబ్ డెవలప్మెంట్, యాజ్ ఏ వెబ్ డెవలపర్గా మీరు సెటిల్ అవ్వాలనుకుంటే, మీరు కెరీర్లో వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ బ్యాచ్ అనేది మీకు సూటబుల్. అదర్ కోర్సెస్తో కంపారిజన్ చేసుకుంటే తక్కువ టైంలో, తక్కువ అమౌంట్లో, విత్ లెస్ కోడింగ్ స్కిల్స్తో కూడా చాలా ఈజీగా నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ ఈ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. కొంతమంది పైథాన్తో విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకుంటారు. సో దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి, ఎక్కువ కోడింగ్ స్కిల్స్ ఉండాలి. సో దీస్ ఆల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ది పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది కోర్స్ ప్లానింగ్ అండి. ఓకే, రిమెంబర్ దట్. సో మనం ఈ పైథాన్లో ఏంటంటే పైథాన్ యొక్క ఫ్యూచర్స్ ఏమున్నవి, పైథాన్ ఫ్యూచర్స్, అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా అనేది ఒక డౌట్ వస్తుంది చాలా మందికి. సో బికాస్ ఆఫ్ ది పైథాన్ ఫ్యూచర్స్, we can say Python is the more easy one and Python is the demanding nowadays in the industry అట్లాగా మనం చెప్పవచ్చు. పైథాన్ ఫ్యూచర్స్ వలన మన పైథాన్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది అని అర్థమవుతుంది. దానివల్ల ఎక్కువ మంది పైథాన్ నేర్చుకుంటూ ఉన్నారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్స్ ఆఫ్ ది పైథాన్ అనేది నేర్చుకోవాలండి మేజర్గా. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్, పైథాన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, తర్వాత హిస్టరీ ఆఫ్ ది పైథాన్ వేసా, హిస్టరీ ఆఫ్ ది పైథాన్ నేర్చుకోవాలి. అండ్ దెన్ వర్షన్స్ ఆఫ్ ది పైథాన్ నేర్చుకోవాలి, ఓకే. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అనమాట, అప్లికేషన్స్ ఆఫ్ ది పైథాన్ నేర్చుకోవాలి. వన్స్ ఇవి అయిపోతే, వర్షన్స్ ఇవన్నీ అయిపోతే దెన్ డౌన్లోడ్, దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేయాలి. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు పైథాన్ యొక్క పాత్ ఇవ్వాలన్నమాట. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాము ఏమిటి అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్స్ ఇస్తాము. సో ఈ పైథాన్ పాత్ సెటప్ అంతా ఎలా ఇవ్వాలి, ఓకే. హౌ టు యాడ్ పైథాన్ పాత్ టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్.
ఈ పాయింట్స్ అన్ని మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి, బేసిక్ థింగ్స్. సో అప్పటి నుంచి ఏంటంటే మీరు ఈ ఇన్స్టాలేషన్ ఆన్వర్డ్స్ మనకి ప్రోగ్రామాటికల్గా వస్తుంటాయి. ఇన్స్టాల్ చేయగానే ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు మన సిస్టంలో ఏమి డౌన్లోడ్ అవుతాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ బేసిక్గా మీకు వస్తుంటవి. ఓకే, సో ఫస్ట్ 10 to 15 days సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 10 to 15 days సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమిటంటే అన్ని ఈ పైథాన్ యొక్క రూల్స్ అనే మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే అన్ని ఈ పైథాన్ యొక్క గైడ్ లైన్స్ అంతా మీకు ఇక్కడ ఫస్ట్ 10-15 days లోనే తెలిసిపోతుంటది. వాటిని యూజ్ చేసుకొని రిమైనింగ్ కోర్స్ మొత్తం మనం నేర్చుకుంటూ ఉంటాము. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఈ కోర్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో సో వితౌట్ మిస్సింగ్ క్లాసెస్ అన్నమాట, అంటే క్లాస్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా అటెండ్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అంటే పైథాన్ ద్వారా ఎటువంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనము డెవలప్ చేయవచ్చును అనేది ఒక పాయింట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ద్వారా మనము ఎటువంటి అప్లికేషన్స్ ని డిజైన్ చేయవచ్చును. పైథాన్ ద్వారా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ని డెవలప్ చేయవచ్చునండి. డేటా సైన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయవచ్చును. మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్గా ఇస్తాం. మెషిన్ లెర్నింగ్ ML లాంగ్వేజ్ వీఆర్ కాలింగ్. okay, డేటా సైన్స్ DS గా ఇస్తాం. డీప్ లెర్నింగ్ DL గా ఇస్తాం. డీప్ లెర్నింగ్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, రోబోటిక్స్ రిలేటెడ్ అప్లికేషన్స్, వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఇస్తాం. వెబ్ అప్లికేషన్స్ సింప్లీ వెబ్ యాప్స్. okay, వెబ్ యాప్స్ ఈజ్ నథింగ్ బట్ అవర్ Django రిలేటెడ్ వెబ్ యాప్. అండ్ వెబ్ స్క్రాపింగ్ రిలేటెడ్ అండ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ గేమింగ్ ఆర్ యానిమేషన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్, అజూర్ బేస్డ్ అజూర్ అప్లికేషన్స్, DevOps guys. Okay, so DevOps related and AWS guys, data analytics related data. Okay, like several things చాలా ఉన్నవి, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో ఈ అప్లికేషన్స్ అన్నిటిని మనం పైథాన్ ద్వారా చేయవచ్చును. పైథాన్ విత్ సమ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ నేర్చుకొని చేయాలి. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అంటే పైథాన్ ద్వారా మనము వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వీఆర్ డిజైనింగ్ ఇన్ ద రియల్ టైమ్ అంటే పైథాన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తున్నాము. డేటా సైన్స్ రిలేటెడ్, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్, డీప్ లెర్నింగ్ రిలేటెడ్, రోబోటిక్స్ రిలేటెడ్, వెబ్ అప్లికేషన్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ ఇటువంటి అప్లికేషన్స్ ని. వెబ్ స్క్రాపింగ్ అంటే ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్ నుంచి మనము కొంత డేటాని, మనకు కావాల్సినటువంటి డేటాని మనము స్టీల్ చేస్తాము, అంటే దొంగిలించుతాము, ఇల్లీగల్ గా మనం యాక్సెస్ చేసుకుంటాము, అది వెబ్ స్క్రాపింగ్ అంటారు. నెట్వర్కింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్, వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్ కమ్యూనికేట్ అవ్వాలంటే వయా ది నెట్వర్క్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాము. దానికోసం పైథాన్ని మోర్ ఈజీగా వాడతారు. గేమింగ్, యానిమేషన్స్, నవేడేస్ యానిమేషన్స్ అనేది బాగా పాపులారిటీ ఉంది. ప్రతి ఇంట్లో కిడ్స్ ఉంటారు, ప్రతి చిన్న పిల్లవాడు గేమింగ్స్ యూజ్ చేస్తుంటాడు. పైథాన్ ద్వారా గేమింగ్స్ చాలా ఈజీగా డిజైన్ చేయవచ్చును. సో ఇట్లా ఇవన్నీ అప్లికేషన్స్ ని పైథాన్ ద్వారా చేయవచ్చును. సో ఓకే, సో దట్స్ వై పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. పైథాన్ ని ప్రజెంట్ డేస్ లో ఇట్స్ ఏ జనరల్ లాంగ్వేజ్ అని అనొచ్చు అనమాట. మన అకాడమిక్స్ లో కూడా బీటెక్ లో కానీ, డిగ్రీలో కానీ, ఎంసీలో కానీ ఇప్పుడు అది పైథాన్ ఒక సబ్జెక్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు, ఒక సబ్జెక్ట్ లాగా టీచ్ చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా పైథాన్ అనేది ఒక కామన్ గా అవసరం అవుతుంది. అందువల్ల ఏంటంటే దాన్ని జనరల్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అదైనా that is the applications of the Python guys. And futures of the Python, you can say here futures of the Python. So now onwards guys, this is not demo, this is the chapter, topic wise, topic by topic we are going to discussing. అర్థమవుతుందా? టాపిక్ కమిటీ టాపిక్ మనం నేర్చుకుంటూ ఉంటాము. సో ఇక్కడ చాలా ఫీచర్స్ ఉంటాయండి. ఈ ఫీచర్స్ అన్నిటి వలన మనం పైథాన్ అనేది బాగా డిమాండ్ గా ఉంది రియల్ టైంలో అనేది అర్థమవుతుంది. ఈ ఫీచర్స్ అన్నిటి వలన పైథాన్ అనేది ఎక్కువ పాపులారిటీ అవుతుంది. ఓకే, సో ఒక ఫీచర్ ఏంటంటే పైథాన్ అనేది సింపుల్ అన్నమాట. పైథాన్ ఈజ్ ద మోర్ సింపుల్ లాంగ్వేజ్ అన్నమాట. పైథాన్ చాలా సింపుల్ లాంగ్వేజ్ అంటున్నాము. ఎలా చెప్పవచ్చును? హౌ కెన్ యూ సే పైథాన్ ఈజ్ ఏ సింపుల్ అని? పైథాన్ సింపుల్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సో ఇన్
పైథాన్లో ఏంటంటే సింపుల్ సింటాక్స్ రాస్తాము, తక్కువ కోడింగ్ రాస్తాము. ఓకే, పైథాన్లో సింపుల్ సింటాక్స్ రాస్తాము, తక్కువ కోడింగ్ రాస్తాము, అండ్ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తాము. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామండి. సో ఇన్ పైథాన్ మనకి హెల్లో మెసేజ్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ ద్వారా మనము హెల్లో అనే మెసేజ్ ప్రింట్ చేయవచ్చును. ఓకే, ఇన్ పైథాన్ ప్రింట్ ఫంక్షన్ వీ కెన్ యూస్ అండ్ వీ కెన్ ప్రింట్ ది మెసేజ్. సో ప్రింట్ ఫంక్షన్ బిహేవియర్ ఏంటంటే ప్రింటింగ్ సంథింగ్ ఇన్సైడ్ ది ప్రింట్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్, దట్ ఈస్ ప్రింటింగ్. సో హెల్లో మెసేజ్ డైరెక్ట్లీ వీ కెన్ ప్రింట్ ఆన్ ది కన్సోల్. అదే జావాలో తీసుకుంటే కనుక ఇన్ జావా సో డైరెక్ట్గా మనం ప్రింట్ చేయలేమండి, చాలా స్ట్రక్చర్ మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ ఫాలోడ్ బై ది క్లాస్ నేమ్, తర్వాత కర్లీ బ్రేస్ వాడతాము. కర్లీ బ్రేస్లో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయవచ్చును. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయవచ్చును, సెమీకోలం. హియర్ కూడా సేమ్ లైన్లో ఇంకొక స్టేట్మెంట్ రాయవచ్చును, ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయవచ్చును. ఓకే, ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ రాయవచ్చును. అంటే ఆర్డర్ అనేది లేదు ఇక్కడ. ఓకే, ఎలా పడితే అలా రాయవచ్చు మనం. అంటే ఆర్డర్ లేకుండా జిగ్జాగ్గా కన్ఫ్యూజ్డ్గా మనం రాసుకోవచ్చును. ఎక్కువ లైన్స్ రాసినప్పుడు ఇలా కర్లీ బ్రేస్లో ఆర్డర్ లేకుండా రాయటం వలన ఏంటంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ కోడ్. అర్థమవుతుందా? అదే మన పైథాన్లో అయితే ఇలా ఆర్డర్ లేకుండా రాస్తే తీసుకోదు మన పైథాన్. ఎక్కువ లైన్స్ కోడ్ రాసినప్పుడు ఇలా తీసుకోదు మన కోడ్, మన పైథాన్లో ఏమిటంటే అన్ని లైన్స్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకే, సేమ్ లైన్లోనే ఉండాలి, ప్రాపర్గా సేమ్ ఆర్డర్లో ఉండాలి. సో ఇట్లా సేమ్ ఇండెంటేషన్ సేమ్ ఆర్డర్లో ఉంటేనే పైథాన్ యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవసరం ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? ఓకే, సో సింపుల్గా జావాలో ఇట్లా క్లాస్ కీవర్డ్ ఫాలోడ్ బై ది క్లాస్ నేమ్ ఫాలోడ్ బై ది కర్లీ బ్రేస్. ఈ కర్లీ బ్రేస్లో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయవచ్చు అనమాట. ఇక్కడ మనకి పబ్లిక్ అనేది ఒక కీవర్డ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ మెయిన్ అందులో స్ట్రింగ్ కాన్సెప్ట్ విత్ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ రాస్తాము. అగైన్ కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తుంటాము. సో ఇందులో సిస్టమ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట. ఇందులో అవుట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇందులో ఒక ప్రింటల్ అనేది ఒక మెథడ్. ఈ యొక్క మెథడ్ ద్వారా మనము హెల్లో అనే మెసేజ్ని రాస్తాము. సెమీకోలం కూడా అవసరము. సెమీకోలం ఏంటంటే లైన్ టెర్మినేట్ చేస్తుంది, ఈ లైన్ ఇంతటితో అయిపోయింది అని చెప్పడానికి సెమీకోలం వాడతాము. ఇంకొక లైన్ ఏదైనా రాసామంటే ఇది అనదర్ లైన్ అని జావా అర్థం చేసుకుంటుంది. ఓకే ఓకే సో ఇప్పుడు జావాలో ఏమిటంటే ఈ క్లాస్ కీవర్డ్ బిహేవియర్ ఏమిటి, క్లాస్ నేమ్ క్రియేట్ చేయాలంటే రూల్స్ ఏమిటి, ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. క్యారెక్టర్స్, లోవర్ లెటర్, అప్పర్ లెటర్, డిజిట్స్, అండర్ స్కోర్, ఇట్లాంటి కొన్ని కాంబినేషన్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో ఈ రూల్స్ అన్ని తెలిస్తేనే మనం ఈ క్లాస్ నేమ్ రాయగలుగుతాము. రూల్స్ తెలియకుండా క్లాస్ నేమ్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్స్ని స్టార్టింగ్ బిఫోర్ ది క్లాస్ ముందర ఇస్తున్నా, దెన్ అది అలౌ చేయదు, నంబర్స్ స్టార్టింగ్ ప్లేస్లో అలౌ చేయదు అనమాట. సో ఇవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ ఇది కీవర్డ్ అనమాట, పబ్లిక్ అనేది కీవర్డ్. ఇదే ప్లేస్లో నేను ప్రైవేట్ వాడవచ్చును, ప్రొటెక్ట్ వాడవచ్చును. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అని యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు ఈ కాన్సెప్ట్ని. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అసలు పర్పస్ ఏంటి, ఈచ్ కీవర్డ్ బిహేవియర్ ఏంటి, ఎప్పుడు ఏ కీవర్డ్ వాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఇవన్నీ నేర్చుకుంటేనే మనము ఈ యొక్క హల్లో మెసేజ్ని ప్రింట్ చేయగలుగుతాము. అర్థమవుతుందా? సో అంటే ఒక లెర్నర్గా మీరు ఇవన్నీ డెఫినేషన్స్ క్లియర్గా నేర్చుకున్న తర్వాత, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత యు ఆర్ ఏబుల్ టు ప్రింట్ దిస్ హెల్లో మెసేజ్ అన్నమాట. సో ఇదంతా ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది, ఎక్కువగా బర్డెన్గా ఫీల్ అవుతారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఓకే, చాలా నేర్చుకోవాల్సి వస్తుంది జావాలో అనేది ఒక బర్డెన్గా ఫీల్ అవుతారు. ఎవరైతే ప్రాక్టీస్ చేయరో లిటిల్ బిట్, ఒక డే టు డే అటెండ్ అవ్వరు, వాళ్ళకి ఈ జావా నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే మనం పైథాన్లో అయితే 1 or 2 days ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఆల్సో, నెక్స్ట్ సెషన్ ఈజీగా మీరు ఫాలో అవ్వగలుగుతారు. బై సీయింగ్ ది మెటీరియల్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండింగ్ అనమాట. అదే జావా క్లాసులకి వీటన్నిటికీ నువ్వు మిస్ అవుతే ఏంటంటే నీ ఓన్గా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వన్ సింపుల్ రీజన్, దట్స్ వై వీ కెన్ సే పైథాన్ ఈజ్ మోర్ సింపుల్ లాంగ్వేజ్. పైథాన్ మోర్ సింపుల్ అని ఎందుకు అంటామంటే పైథాన్లో జస్ట్ ఒక్క లైన్ కోడ్ మనం రాస్తున్నాము. ఇక్కడ మీరు చాలా పాయింట్స్ని బిల్డ్ చేయొచ్చు అండి, చాలా పాయింట్స్ని ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో పైథాన్లో తక్కువ లైన్స్ కోడ్ రాస్తాము, అదే జావాలో ఎక్కువ లైన్స్ కోడ్ రాస్తున్నాము. తక్కువ లైన్స్ కోడ్ రాయటం వలన తక్కువ టైంలోనే మనం కోడ్ రాయవచ్చును. విత్ ఇన్ ది లెస్ టైమ్ వీ కెన్ కంప్లీట్ ది కోడ్. ఇక్కడ మోర్ టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది కోడ్. సో లెస్ టైంలో మనం రాస్తున్నామంటే
డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా జావాతో పోలిస్తే పైథాన్ ద్వారా తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో బెస్ట్ ప్రోడక్ట్ని మనము డెవలప్ చేయవచ్చును. ఓకే, అలాగనే డెవలప్ చేసేటప్పుడు డెవలపర్స్కి చాలా బర్డెన్ అంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంటే ఎక్కువ రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్ని పైథాన్ అనేది కొన్ని రూల్స్ మాత్రమే ఇస్తుంది, తక్కువ రూల్స్ ఇస్తుంది కంపేర్ టు జావా. ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం డెవలప్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండి. పైథాన్ ఈజ్ మోర్ సింపుల్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. సో పవర్ఫుల్, దీస్ ఆల్ థింగ్స్ స్లోలీ విల్ అండర్స్టాండింగ్. హౌ కెన్ యూ సే సింపుల్ మీన్స్ లైక్ లెస్ లైన్స్ వీఆర్ రైటింగ్. తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ ఏంటంటే రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పైథాన్లో మనం కోడింగ్ రాస్తే రీడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రింట్ మెథడ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదే జావాలో అయితే చాలా కీవర్డ్స్ అవన్నీ ఉన్నవి, స్ట్రక్చర్ ఉంది. సో ఏంటి స్ట్రక్చర్ ఇదంతా అనేది మనం చూడాలి. ఓకే, సో అసలు ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్కి, ఇంకా పైథాన్ కనుక మీరు చూస్ చేసుకుంటే సింటాక్సెస్ ఏమున్నవి వీటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లాజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. లాజిక్స్ మీద అంటే నా రిక్వైర్మెంట్ ఏమిటి, దానికి నేనేం చేయాలి, అర్థమైందా? నా రిక్వైర్మెంట్ ఏమిటి, నా టాస్క్ ఏమిటి, దానికి నేనేం చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తాము. కోడింగ్ రాసేటప్పుడు లాజిక్స్, సింటాక్స్ అన్నమాట ఇవన్నీ. పబ్లిక్ రాస్తే ఏమవుతుంది, ప్రైవేట్ రాస్తే ఏమవుతుంది, ప్రొటెక్ట్ రాస్తే ఏమవుతుంది అనేది ఈ స్ట్రక్చర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయము. జావాలో ఏంటంటే స్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అలాగనే లాజిక్స్ మీద ఫోకస్ చేయాలి, అంటే రిక్వైర్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అకార్డింగ్ టు ఆ రిక్వైర్మెంట్కి నేను ఏం రాయాలి, ఎలా రాయాలి అని. అదే పైథాన్లో అయితే స్ట్రక్చర్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా లాజిక్స్ మీదనే ఫోకస్ చేస్తాము. ఏం చేయాలి, మన టాస్క్ ఏంది, దానికి మనం ఏం చేయాలి అనే దాని మీద మేజర్గా ఫోకస్ చేస్తాము. అంటే దీనివల్ల ఏంటంటే చాలా బర్డెన్ అనేది రెడ్యూస్ అవుతుంది డెవలపర్కి. సో డైరెక్ట్గా వాడు ఫ్రీగా లాజిక్స్, నా రిక్వైర్మెంట్కి నేను ఏం రాయాలని దాని మీదనే ఫోకస్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తాడు కోడ్. అర్థమవుతుందా? సో అదనమాట. దిస్ ఈజ్ వన్ రీజన్ అండి, బిగ్ రీజన్. సో ఇక్కడ చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు ఇదే రీజన్కి మనం. నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ ఆల్రెడీ సెడ్ పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నవేడేస్. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో పైథాన్ ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేస్తున్నారు అని చెప్పాను. ఎందుకు అంటే పైథాన్ ద్వారా ఇటువంటి కైండ్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో రకరకాల కోర్సెస్ ఉన్నవి, ఈ ప్రతి కోర్సులో కూడా పైథాన్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి దాని ఒక జనరల్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అకాడమిక్స్ లో పైథాన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంతకుముందు జావా, .NET అవే ఉండేవి, ఇప్పుడు పైథాన్ ఉంటుంది. ఓకే, అది డిగ్రీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ, ఎంసీఏ వాళ్ళు కానీ ఎవరికైనా పైథాన్ అనేది ఒక కామన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు స్కూల్ లెవెల్ పిల్లల్ని కన్సిడర్ చేసుకుంటే కనుక కొన్ని టాప్ లెవెల్ స్కూల్స్ ఉంటాయిగా, మేము ఐఐటి స్టాండర్డ్స్లో ప్రిపేర్ చేపిస్తాము ఈ స్టూడెంట్స్, మీ కిడ్స్ని అని, ఇలా ఎక్కువ అమౌంట్ తీసుకొని వాళ్ళు టీచ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఆ స్కూల్ లెవెల్లో పిల్లలకు కూడా పైథాన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి స్కూల్ లెవెల్ కిడ్స్ కి జావాని టీచ్ చేయరండి. జావాని టీచ్ చేయాలంటే ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలంటే స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి పైథాన్ టీచ్ చేస్తారు, ఇది పైథాన్ ఇలా ఇన్స్టాల్ చేయాలి, దీని ద్వారా ఇలా చేసుకోవచ్చు అని కొన్ని బేసిక్స్ నేర్పుతారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఓకే నాకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ బాగా అర్థం అవుతుంది అని ఒక పాజిటివ్ వేలో ఉంటారు వాళ్ళు, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా సెటిల్ అవడానికి అవకాశం ఉన్నటువంటి కోర్స్ ఏమిటి, వీటి అన్నిటిని థింక్ చేసుకుని దాన్ని చూస్ చేసుకుంటారు. అవుతుందా? సో అదనమాట. అండ్ నెక్స్ట్ పైథాన్ is allows dynamic memory allocation, or else Python following dynamic memory allocation. Python following the dynamic memory allocation. This is also one of the biggest advantage, guys. This is also one of the biggest advantage. So John, keep mute your speaker. Yes. Okay.
సో పైథాన్ ఫాలోయింగ్ ది డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏమిటి? అలాగనే ఇక్కడ వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, బాగా పాపులర్ క్వశ్చన్ అండి అది. ఈజ్ పైథాన్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ నాట్? పైథాన్ అనేది డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవునా కాదా అని అడుగుతారు. ఎస్, పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు, ఎలా చెప్పగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో జావా ఈజ్ ఏ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏ లాంగ్వేజెస్ అయితే డైనమిక్ మెమరీ అలొకేషన్ ని ఫాలో అవుతాయో ఆ లాంగ్వేజెస్ ని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటామండి. సో పైథాన్ అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్ ని ఫాలో అవుతుంది కాబట్టి మనము పైథాన్ ని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఇది అర్థమైంది కదా. సో జావా స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న, ఎందుకంటే జావాలో స్టాటిక్ మెమరీ అలొకేషన్ ఉంటుంది, అందువలన స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏమిటి అనేది తెలవాలి. సో మనకి పైథాన్లో గైస్ ఇన్ పైథాన్ మనం ఒక వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేయాలి, డేటాని రిప్రజెంట్ చేయాలి అంటే వేరియబుల్స్ కాన్సెప్ట్, డేటా టైప్ కాన్సెప్ట్ అనేది వాడతాము. ప్రతి లాంగ్వేజ్లో జావా, .NET, పైథాన్ ఏదైనా లాంగ్వేజ్ కానీ ఒక ఆర్గనైజేషన్ లైక్ బ్యాంకు, స్కూలు, ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ ఒక హోమ్, ఒక బిల్డింగ్, ఓకే, ఒక గ్రౌండ్, ఏదైనా కానీ ఒక విలేజ్ కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డేటాని రిప్రజెంట్ చేయాలి అంటే మనకి డేటా టైప్స్ కాన్సెప్ట్ అండ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది అవసరము. ప్రతి లాంగ్వేజ్ కూడా ఆ డేటా టైప్స్ ని, వేరియబుల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ప్రతి లాంగ్వేజ్. ఇవన్నీ నేను సపరేట్గా మళ్ళీ మనకి చాప్టర్ ఉంటుందండి, అక్కడ డేటా టైప్స్, వేరియబుల్స్ అనేవి బాగా క్లియర్గా డిస్కస్ చేస్తాము. ఇక్కడ జస్ట్ ఈ పాయింట్ పర్పస్గా ఎంతవరకు కావాలో అంతవరకే డిస్కస్ చేస్తాము. అర్థమవుతుందా? ఓకే, సో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డేటాని రిప్రజెంట్ చేయడం కోసం మనకి డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది అవసరం అవుతుంది. లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ మేబీ డిఫరెంట్గా ఉంటవి. ప్రతి లాంగ్వేజ్ సేమ్ డేటా టైప్స్ ఫాలో అవ్వదు, సేమ్ వేరియబుల్ కాన్సెప్ట్ ఫాలో అవ్వదు. కాన్సెప్ట్ నేమ్ ఇస్ సేమ్, బట్ సింటాక్స్, కోడింగ్, రైటింగ్ పర్పస్, వే ఆఫ్ రైటింగ్ కోడింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కోడ్ రాసే పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, సో పైథాన్లో ఎలా రాస్తున్నాము అంటే సింటాక్స్ ఇన్ పైథాన్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ వాల్యూ అండి. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ వాల్యూ. దిస్ ఇస్ ద పైథాన్లో సింటాక్స్. ఒక డేటాని మనం రిప్రజెంట్ చేయాలంటే, అంటే ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుంటాం అంటే ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అని నేను రాస్తున్నా. అంటే ఏ ఈజ్ ఎ వేరియబుల్ నేమ్ అండ్ 10 ఈజ్ ఎ వాల్యూ అండి. వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, వేరియబుల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి, అవి తర్వాత మనం డిస్కస్ చేస్తాము. సో నా ఏ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ది 10 వాల్యూ అనేది ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. 10 వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకి పైథాన్లో మెమరీ అలొకేషన్ ఉంటుంది. సో పైథాన్లో ఒక మెమరీ క్రియేట్ అవుతుంది, ఈ మెమరీలో 10 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఈ మెమరీని మనం యూజ్ చేసుకోవాలంటే ఈ యొక్క ఏ అనే వేరియబుల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుందండి. అండ్ ప్రతి మెమరీ కూడా యూనిక్ మెమరీ అండి. ప్రతి మెమరీ కూడా యూనిక్ మెమరీ, నో డూప్లికేట్. సో ప్రతి మెమరీకి ఒక ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఇట్లాగా బిగ్ నెంబర్. సో ఈ నెంబర్స్ మనం అసలు గుర్తుపెట్టుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదు. ఫర్గెట్ అబౌట్ దీస్ నెంబర్స్. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో పైథాన్ మెమరీలో ఒక మెమరీ క్రియేట్ అయ్యి అందులో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే ఏ అనే వేరియబుల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చును. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ఈ వాల్యూ అనమాట, ఈ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ వేరియబుల్కి ఎటువంటి మెమరీ కావాలి, ఎంత మెమరీ కావాలి అనేది పైథాన్ ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుంది. మనం ఇచ్చినటువంటి వాల్యూ మీద ఆధారపడి మెమరీ అలొకేషన్లో ఒక మెమరీ, ఎంత మెమరీ కావాలి ఈ యొక్క పర్టికులర్ వాల్యూకి అనేది పైథాన్ ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుంది. యాజ్ ఎ డెవలపర్గా మనం ఏం చేయట్లేదు, దానికి జస్ట్ ఏ ఈక్వల్ టు 10 అనేది రాస్తున్నాను. 10 అనేది ఇంటిజర్ వాల్యూ అండి, ఇంటిజర్కి ఓకే ఇంత మెమరీ కావాలనుకోండి, అంత మెమరీ క్రియేట్ అవుతుంది, దాన్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు 10.50, ఇది ఫ్లోటింగ్ వాల్యూ అండి. ఫ్లోట్కి
ఇంకొంత ఎక్కువ మెమరీ కావాలి. సో ఇది ఫ్లోట్ మెమరీకి ఇది సరిపోతుంది. సో ఇక్కడ 10.50 అని ఆటోమేటిక్గా ఇలా క్రియేట్ అవుతుంది అండ్ దీన్ని బి అనే వేరియబుల్కి రాస్తుంది. అర్థమవుతుందా? సో జస్ట్ మనం వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ వాల్యూ అలా ఇస్తున్నాము. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ వాల్యూ. మన ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ బై లైన్ టాప్ టు బాటమ్ ప్రతి ప్రోగ్రామ్ అనేది అన్ని లైన్స్ ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ పర్టికులర్ వాల్యూకి ఎంత మెమరీ కావాలి అంత మెమరీ క్రియేట్ చేసుకొని దాన్ని ఒక వేరియబుల్ బికి అసైన్ చేస్తుంది. ఇదంతా డైనమిక్ గా జరుగుతుంది. మనం ఏం చేయం దానికి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. దట్ ఈస్ కాల్డ్ వాట్? డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఏ లాంగ్వేజెస్ అయితే ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ ని ఫాలో అవుతాయో ఆ లాంగ్వేజెస్ ని మనము డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. అర్థమవుతుందండి? సో అది పైథాన్ రిలేటెడ్. ఇప్పుడు జావా గనక మనం తీసుకున్నామంటే జావాలో ఎందుకు పైథాన్ తీసుకుంటున్నాము, జావాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు నీకు అర్థం కావాలి. సో ఇన్ Java, first variable creation syntax is data type followed by the variable name. Data type followed by the variable name equal to variable value. Variable value followed by semicolon. This is the syntax guys. Python లో మనము బిఫోర్ ది వేరియబుల్ నేమ్ డేటా టైప్ అనేది ఇవ్వము. డేటా టైప్ మనకు అవసరం లేదు. ఈ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రన్ టైం అంటే డైనమిక్ గా ఎంత మెమరీ కావాలి, అది ఎటువంటి డేటా టైప్, ఇవన్నీ కూడా పైథాన్ అర్థం చేసుకుంటుంది. ఓకే, అదే జావాలో నాట్ లైక్ దాట్. సో ఇది సింటాక్స్ అండి. ఇది సింటాక్స్. ఇక్కడ సింటాక్స్ లో ఏంటంటే ఒక వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేసే ముందే ఈ వేరియబుల్లో ఎటువంటి వాల్యూ కావాలి అనేది ఈ యొక్క డేటా టైప్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ డేటా టైప్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సో this is what the int a equal to 10 like we are writing in it. Okay, syntax can see this is the data type, this is the variable name, and this is the variable value, and this column as is we are following equal to also as is we are following. Clear that? So int is one data type in Java. సో చాలా డేటా టైప్స్ ఉంటాయండి జావాలో. ఇంట్ అనేది ఒక డేటా టైప్. దానికి ఎంత మెమరీ కావాలి అంత మెమరీ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఈ వాల్యూని నేను ఈ వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. సో ఈ వాల్యూని అసైన్ చేసే ముందే ఈ వేరియబుల్లో ఇంటిజర్ టైప్ వాల్యూ మాత్రమే కావాలి, ఇంటిజర్ టైప్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే వాల్యూని అసైన్ చేసే ముందే ఇంటిజర్ టైప్ వాల్యూ కావాలని ఫిక్స్ చేస్తున్నామండి. సో దట్ ఈస్ కాల్డ్ ద స్టాటిక్ డేటా టైప్ అనమాట, స్టాటిక్ అలొకేషన్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా ఇంట్ ఏ ఈక్వల్ టు 10 నా ఇంటిజర్ వాల్యూ మాత్రమే ఇచ్చాను నేను, నో ప్రాబ్లం, ఇది వర్క్ అవుతుంది ఇక్కడ. ఓకే, అలా నేను ఇంటిజర్ ఇవ్వకుండా సంథింగ్ ఇదే ప్రోగ్రామ్కి సపోజ్ సమ్ బి ఉంది, ఇంట్ బి ఈక్వల్ టు 10.50 అని ఇచ్చాను. 10.50 అంటే ఇది ఫ్లోట్ వాల్యూని మీరు ఈ బి అనే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు, కానీ దానికి ఏ వాల్యూ కావాలి, ఇంటిజర్ వాల్యూ కావాలి. బట్ యూజర్ అనే మీరు యాజ్ ఏ ప్రోగ్రామర్గా ఫ్లోట్ వాల్యూస్ ఇచ్చారు. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ తీయబడుతుంది, తర్వాత ఉన్న లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అర్థమవుతుందా? అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో యాజ్ ఏ డెవలపర్గా ఒక ప్రోగ్రామర్గా ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇంట్ బి అని రాసినప్పుడు ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇది ఒక కాన్సన్ట్రేషన్ మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి ఇది. అలాగనే ఇంకొక పెద్ద రీజన్, ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యూ కెన్ సీ గైస్, మనకి జావాలో చాలా డేటా టైప్స్ ఉన్నాయి అని చెప్పాను. సో ఇంట్ అనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఓకే, ఒక 10 వాల్యూని ఏ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేయాలి, దానికి ఇంటిజర్ మెమరీ తీసుకుంటున్నా, నో ప్రాబ్లం. ది సేమ్ వాల్యూని నేను ఇంటూ తీసుకోకుండా పొరపాటున లాంగ్ తీసుకున్నా. ఓకే, లాంగ్ అనే డేటా టైప్ తీసుకున్నా. ఇది కూడా ఒక డేటా టైప్ అండి. ఇంట్ లాంగ్, ఫ్లోట్, బోల్, ఫ్లోట్ డబల్, ఫ్లోట్ అండ్ డబల్, ఇవన్నీ కూడా డేటా టైప్స్ జావాలో డేటా టైప్స్. బట్ పైథాన్లో మనం ఏమి రాయము, ఇవన్నీ ఆటోమేటిక్గా పైథాన్ అర్థం చేసుకుంటుంది. జస్ట్ మనం ఈ సింటాక్స్ మాత్రం రాస్తాము వితౌట్ సెమీ కోలన్ మళ్ళీ. ఓకేనా?
అది మన యొక్క పైథాన్ యొక్క బెనిఫిట్ అండి. నా సో ఇప్పుడు ఇవన్నీ లైన్స్ కూడా కరెక్టే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ యాజ్ ఏ ప్రోగ్రామర్గా నేను ఒక 10 అనే వాల్యూని మెమరీలో స్టోర్ చేయడానికి ఇంట్ అనే డేటా టైప్ తీసుకుంటే దానికి ఇంత మెమరీ క్రియేట్ అవుతుంది, ఇందులో ఈ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుందండి. ఓకే, సో ఇది ఏ అనే వేరియబుల్కి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇది సరిపోతుంది మనకి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ నేను లాంగ్ అని తీసుకున్నా. సో లాంగ్ వల్ల ఏమవుతుంది, ఇంత మెమరీ క్రియేట్ అవుతుంది, ఇంత మెమరీ క్రియేట్ అవుతుంది. సో ఇందులో 10 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఓకే, సో ఇది ఇక్కడ నేను స్టోర్ చేస్తున్నా ఏ అనే వేరియబుల్కి. నెక్స్ట్ లాంగ్ కూడా తీసుకోకుండా ఫ్లోట్ తీసుకున్నా, అన్ఫార్చునేట్లీ పొరపాటున ఫ్లోట్ తీసుకున్నా. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సో పెద్ద మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇంటూ 2 డబల్ ఏంటంటే మెమరీ ఇంక్రిమెంట్ అవుతుందండి. సో ఇక్కడ ఇంత మెమరీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డబల్ తీసుకున్నాం, సో డబుల్కి ఇంకా పెద్ద మెమరీ అవుతుంది. ఈ వాల్యూ స్టోర్ చేయడానికి ఇంత మెమరీ అనేది మనకు సరిపోతుంది. అర్థమవుతుందండి. సో ఇంట్ ఏ అని తీసుకుంటే ఈ 10 అనే వాల్యూని ఒక మెమరీలో స్టోర్ చేయడానికి ఇంట్ ఏ అని తీసుకుంటే మనకి మెమరీ సరిపోతుంది. కానీ దానికి నేను పొరపాటున డబల్ ఏ అని తీసుకున్నా, డబల్ డేటా టైప్ తీసుకున్నా. దాని వలన ఏంటంటే ఇంత పెద్ద మెమరీ క్రియేట్ అవుతుంది. జస్ట్ అజంప్షన్ ఇక్కడ ఈ మెమరీ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, సో లాట్ ఆఫ్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఒక ప్రోగ్రామర్గా అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రోగ్రామర్గా అది మన రెస్పాన్సిబిలిటీ. ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఎంత మెమరీ కావాలి, ఎటువంటి మెమరీ కావాలి అనేది మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, దానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పానండి, జావా డెవలపర్స్ అనే వాళ్ళు, సో వాడి వాడి యొక్క రెస్పాన్సిబిలిటీ, వాడి టాస్క్ ఏంటి, 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అది వాడి యొక్క బిహేవియర్, వాడి రిక్వైర్మెంట్. కానీ జావా డెవలపర్ ఏం చేస్తున్నాడు, ఈ 10 అనే వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేయాలంటే దానికి ఎటువంటి డేటా టైప్ వాడాలి, ఇవన్నీ కూడా థింక్ చేయాలి. అదే పైథాన్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సో ఐ మీన్ సింటాక్సెస్ మీద ఫోకస్ చేయడు, డైరెక్ట్గా రిక్వైర్మెంట్ మీదనే ఫోకస్ చేస్తాడు. అంటే 10 వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, దట్స్ ఇట్. ఇది మన సింటాక్స్. అర్థమైందా. సో ఏ ఈక్వల్ 10 అని రాస్తాడు, ఇక దానికి ఎంత మెమరీ కావాలి ఏమిటి ఇవన్నీ వాడు ఫోకస్ చేయడు. అర్థమవుతుందా. అది పైథాన్ డెవలపర్కి ఉన్నటువంటి బెస్ట్ బెనిఫిట్ అండి, అడ్వాంటేజ్. బట్ జావా డెవలపర్కి ఆ అడ్వాంటేజ్ లేదు. అర్థమవుతుందా. సో ఇక్కడ నువ్వు కంపారిజన్ చేసుకోవాలండి, పైథాన్ ద్వారా ఏం జరుగుతుంది, జావా ద్వారా ఏం జరుగుతుంది అనేది. ఎందుకు జావా అనేది మోర్ కాంప్లెక్స్, స్టూడెంట్స్ లెర్నింగ్ చేసేటప్పుడు ఎక్కువగా కాంప్లెక్స్ గా ఫీల్ అవుతున్నారంటే ఇటువంటి రీజన్స్ చాలా ఉంటాయి. ఇది కొన్ని రీజన్స్ నేను చెబుతుంది, ఇటువంటివి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎక్కువ మెమరీ కనుక తీసుకుంటే, సో ఒక 1000 లైన్స్ కోడ్ రాస్తున్నారు అనుకోండి, సో ప్రతి చోట కూడా అన్నెసెసరీగా ఎక్కువ మెమరీని వేస్ట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, క్రియేట్ చేస్తున్నారు. ఎక్కువ మెమరీ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ లోడ్ అవుతుంది ప్రోగ్రాము. అలాగనే ఎక్కువ మెమరీ వలన ఎక్కువ కాస్ట్ అవుతుంది. మనం మొబైల్ కనుక తీసుకుంటే, కొత్త మొబైల్ మీరు బై చేయాలనుకుంటున్నారండి, మీ మొబైల్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ 8 GB, 16 GB, 32 GB, 64, 128, 512, 1 TB ఇట్లా కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో నవేడేస్ మొబైల్కి అందరూ 64 GB కానీ 128 GB కానీ స్టోరేజ్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎక్కువగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్టోర్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో అయితే ఒక 2 GB 4 GB ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. దోదనే. సో ఇప్పుడు స్టోరేజ్ పెరిగే కిందికి ఆ మొబైల్ యొక్క కాస్ట్ పెరుగుతుంది, స్టోరేజ్ పెరిగే కిందికి కాస్ట్ పెరుగుతుంది, అంటే ఫీచర్స్ పెరిగే కిందికి కాస్ట్ పెరుగుతూ ఉంటుందండి. అలాగనే ఇక్కడ మెమరీ పెరుగుతుందంటే ఆబ్వియస్గా కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెరుగుతూ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట జావాలో. అదే పైథాన్ తీసుకుంటే మనకి ఆ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ మనము ఈ వాల్యూని అసైన్ చేసే ముందే ఇందులోకి ఎటువంటి వాల్యూ కావాలనేది రిప్రజెంట్ చేస్తున్నాము. ఇటువంటి డేటా టైప్స్ని స్టాటిక్ డేటా టైప్స్ అంటామండి. బిఫోర్ assigning the value to a variable, we are representing what type of value is required. అంటే ఎటువంటి వాల్యూ కావాలో అది ముందే మనం రిప్రజెంట్ చేస్తున్నాము, వాల్యూని అసైన్ చేసే ముందే. ఇటువంటి వాటిని స్టాటిక్ డేటా టైప్స్ అంటాము. అలాగే ఈ మెమరీ అలొకేషన్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటాము. ఏ లాంగ్వేజెస్ అయితే స్టాటిక్ డేటా టైప్స్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నాయో వాటిని స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. అదే పైథాన్లో అయితే అలా కాదు, మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అట్ రన్ టైం అనమాట. రన్ టైం అంటే ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే దీనికి ఎంత మెమరీ కావాలి అంత మెమరీ క్రియేట్ చేసుకొని స్టోర్ చేస్తుంది. సో వీటిని డైనమిక్ డేటా టైప్స్ అంటాము.
ఆర్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటామండి. ఓకేనా? సో ఏ లాంగ్వేజెస్ అయితే డైనమిక్ డేటా టైప్స్ ని ఫాలో అవుతాయో వాటిని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాము. సో ఎంట్రీస్ లో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఈజ్ పైథాన్ డైనమిక్ మెమరీ అలొకేషన్, ఈజ్ పైథాన్ ఈజ్ ఎ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ నాట్, ఆర్ ఈజ్ పైథాన్ ఫాలోస్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఆర్ నాట్, ఇఫ్ ఎస్ హౌ కెన్ యూ సే, అంటే అయితే ఎలా చెప్పగలవు అనేది అడుగుతాడు. ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వన్ రీజన్. అండ్ fourth one, guys, fourth one, Python supports the automatic garbage collector, guys. Automatic garbage collector. Python supports the automatic garbage collector, guys. ఆటోమేటిక్ గార్బేజ్ అంటే వేస్ట్ అనమాట. వేస్ట్ మెమరీస్ ఆటోమేటిక్ గా కలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అంటున్నా, ఏ ఈక్వల్ టు 10 అంటున్నా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఏ అని కనుక యూజ్ చేసుకుంటే ఏ వాల్యూ 10 అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఇస్ వాట్ 10, ఏ వాల్యూ ఇస్ 10. అదే నేను ఇక్కడ సేమ్ ఏ ఈక్వల్ టు 20 అని రాశాను, మరలా రీడిక్లేర్ చేశాను. ఓకే, ఇక్కడ ఒకసారి డిఫైన్ చేశాను, మళ్ళీ రీడిఫైన్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ ఏ అని యూజ్ చేస్తే నాకు ఏం వస్తుంది అంటే 20 వాల్యూ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇది పైథాన్ యొక్క మెమరీ అలొకేషన్ అండి. ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది మెమరీ అలొకేషన్. పైథాన్ మెమరీ అలొకేషన్లో సో ఒక మెమరీ ఇలా క్రియేట్ అవుతుంది. ఆ మెమరీలో రైట్ నౌ ఇక్కడ ఏం జరుగుతుంది, 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది, 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ దీన్ని ఏ అనే వేరియబుల్కి రిఫరెన్స్ చేశారు. తర్వాత ఇక్కడ నేను కనుక ప్రింట్ ఏ అని యూజ్ చేస్తే ఫస్ట్ టైం ఈ లైన్ లేకుండా ప్రింట్ ఏ అని రాస్తే ఈ ఏ అనే వేరియబుల్ ద్వారా ఈ యొక్క మెమరీ వాల్యూని యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేస్తాము. ఓకే ఓకే నెక్స్ట్ ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో దెన్ కొత్త మెమరీ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ వాల్యూ క్రియేటింగ్ ఏ డిఫరెంట్ మెమరీ, గైస్. ఓకే, సో కొత్త మెమరీ క్రియేట్ అవుతుంది. ఈ మెమరీకి వేరియబుల్ రిఫరెన్స్ ఏంటి, ఈ ఏ వేరియబుల్ మాత్రమే ఇస్తున్నాము, ఇదే వేరియబుల్ని రిఫరెన్షింగ్ చేస్తున్నాము. ఓకే, సో వాట్ ఇస్ దట్ ఏ. సో ఇక్కడ ఆ ఏ వేరియబుల్ని కొత్త మెమరీకి రిఫరెన్షింగ్ అంటే అసైన్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ అన్రిఫరెన్స్ అవుతుంది. ఓకే, ఈ మెమరీని అన్రిఫరెన్స్ అవుతుంది, ఈ కొత్త మెమరీకి రిఫరెన్స్ అవుతుంది, అంటే కొత్త మెమరీకి అసైన్ చేస్తున్నాం దాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ ఆన్వర్డ్స్ మనం ఎప్పుడైతే ఏ అని ప్రింట్ చేస్తున్నామో అప్పుడు ఈ ఏ వేరియబుల్ ద్వారా ఈ యొక్క మెమరీలో ఉన్నటువంటి 20 వాల్యూ మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము. ఇక మనకి ఏం జరుగుతుంది, ఈ 10 అనే వాల్యూని మనం యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే దానికి వేరియబుల్ లేదు, వేరియబుల్ రిఫరెన్స్ లేదు. ఇంకా వితౌట్ రిఫరెన్స్ వీ కెనాట్ యాక్సెస్ దిస్ వాల్యూ. సో మరి ఈ వాల్యూని యాక్సెస్ చేసుకోలేనప్పుడు ఇది మెమరీలో ఉండి వేస్టే కదా. ఇది మెమరీలో ఇలానే ఉందనుకో మెమరీ వేస్ట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది. ఇట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ మెమరీస్ క్రియేట్ చేస్తామండి డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్. సో పైథాన్ ఎప్పటికప్పుడే ఇక్కడ చెక్ చేసుకోవటా ఉంటుంది టాప్ టు బాటమ్, ఇక్కడ ఉన్నటువంటి మెమరీలో ఏదైనా మెమరీ ఓకే అన్రిఫరెన్స్డ్ గా ఉందా అంటే అన్యూజ్డ్ గా ఉందా అని చెక్ చేసుకుంటా ఉంటూ వాటిని ఆటోమేటిక్గా డిలీట్ చేసుకుంటా ఉంటుంది. ఇదంతా రెడీమేడ్ గా జరుగుతుంది, ఆటోమేటిక్ గా జరుగుతుంది, దానికి మనకు సంబంధం ఏం లేదు. యాజ్ ఎ డెవలపర్ గా దాన్ని మనం ఏం చేయలేము. ఓకే, ఆటోమేటిక్ గా పైథాన్ ఇట్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇంటర్నల్లీ. సో అన్యూజ్డ్ మెమరీస్, అన్యూజబుల్ మెమరీస్, అన్రిఫరెన్స్డ్ మెమరీస్ ఏమన్నా ఉంటే వాటిని ఆటోమేటిక్ గా కలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తుంది. ఇలా డిలీట్ చేయటం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెమరీ నాకు మిగులుతుంది కదా, స్పేస్ వస్తుంది నాకు ఇక్కడ. సో అంటే మెమరీ అనేది సేవ్ అవుతుంది, ఆ మెమరీని మరలా మనం ఇంకొక వేరియబుల్కి యూజ్ చేసుకోవచ్చును. అట్లా ఎప్పటికప్పుడే మెమరీ అనేది చాలా సేవ్ అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టింగ్. స్టూడెంట్స్ గైస్ అండర్స్టాండింగ్, ఫాలో అవుతున్నారండి? సో ఇది కూడా ఒక మనకి అడ్వాంటేజ్ అనమాట, చాలా అడ్వాంటేజ్. అండ్ ప్రతిరోజు ఎండింగ్ సెషన్ నేను మీతో ఇంటరాక్ట్ అవుతా అండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే నోటిఫై చేసుకోండి. ఓకే, ఎండ్ ఆఫ్ ది సెషన్లో మీరు అడగండి. ఒకవేళ కొంతమంది ఏంటంటే ఇప్పుడు అందరిలో అడగలేకపోతుంటారు, కొంత భయం ఉంటుంది అడగాలంటే. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ అనేది నేను ఇంటరాక్ట్ అవుతాను. సో అప్పుడు మీకు ఉన్నటువంటి డౌట్స్ని యూ కెన్ రైజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం పైథాన్ ద్వారా ఒక అప్లికేషన్ ఏదైనా డిజైన్ చేయాలంటే సో ఆ అప్లికేషన్ సంబంధించి డేటాబేస్ కూడా అవసరం ఉంటుంది.
ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే డేటాబేస్ పార్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి రియల్ టైంలో చాలా డేటాబేసెస్ ఉన్నాయండి. ఓకే, పాపులర్ డేటాబేసెస్ చాలా ఉన్నవి. పైథాన్ ద్వారా ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నామంటే ఆ అప్లికేషన్కి ఏ డేటాబేస్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చును. అంటే పైథాన్ అనేది సపోర్టింగ్ ఆల్ మేజర్ డేటాబేసెస్ అన్నమాట. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాకిల్ డేటాబేస్ సపోర్ట్ లేదనుకోండి పైథాన్కి, దాన్ని పైథాన్ ద్వారా ఒక అప్లికేషన్ చేయాలనుకుంటే దాన్ని నేను వరాకిల్ యూజ్ చేయలేను. దానివల్ల డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే ఓకే, పైథాన్ ద్వారా వరాకిల్ మనం యూజ్ చేయలేము, కానీ నాకు వరాకిల్ మాత్రమే కావాలి డేటాబేస్ అని మేనేజ్మెంట్ కనుక డిసైడ్ కనుక అవుతే దాన్ని అప్పుడు పైథాన్ వాడకుండా వేరే లాంగ్వేజ్ని చూజ్ చేసుకుంటారు. అర్థమవుతుంది. సో జావా ఆల్సో సపోర్టింగ్ ఆల్ డేటాబేసెస్, సేమ్ లైక్ పైథాన్ ఆల్సో సపోర్టింగ్. అంటే కొన్ని ఏంటంటే కామన్ ఫీచర్స్ ఉంటవి, కొన్ని ఓన్లీ దీనికి సంబంధించిన స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయండి. వీటన్నిటి వలన ఈ పైథాన్ అనేది మనకి బాగా డిమాండ్ ఉందని మనం డిసైడ్ చేయవచ్చు. ఓకే, సో పైథాన్ సపోర్ట్స్ ఆల్ మేజర్ డేటాబేసెస్ అండి. పైథాన్ సపోర్ట్స్ ఆల్ మేజర్ డేటాబేసెస్ టు డెవలప్ ఇన్ ది అప్లికేషన్స్. మన అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటాని ఈ అన్ని డేటాబేస్లలో మనం స్టోర్ చేసుకోవచ్చును. ఓకే, సో ఇక్కడ మనకి చాలా డేటాబేసెస్ ఉంటాయండి. MySQL DB ఉంది, MongoDB ఉంది, Oracle DB ఉంది, అండ్ SQL Server DB ఉందండి, SQL Server DB, PostgreSQL, Cassandra DB, CouchDB, లైక్ సో మెనీ డేటాబేసెస్ ఉన్నాయి. వీటిల్లో మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మన సెషన్స్లో పైథాన్ డెవలపర్గా మనం MySQL DBని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాము, అండ్ కొన్ని సెషన్స్లో MongoDBని టీచ్ చేస్తాము. ఎవరైతే జావా నేర్చుకుంటున్నారో వారు వరాకిల్ DBతో ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైతే .NET నేర్చుకుంటున్నారో వారు SQL Server DBతో ప్రాక్టీస్ చేస్తారు. పైథాన్ నేర్చుకునే స్టూడెంట్స్ MySQL DBతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు జనరల్గా. అర్థమవుతుందండి. ఎస్, నెక్స్ట్ తర్వాత పైథాన్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. పైథాన్ని ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకంటే పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనము ఎవరికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చును. దాని ద్వారా మనకి కావాల్సినటువంటి అప్లికేషన్స్ని మనము డిజైన్ చేసుకోవచ్చును. దట్ ఈస్ ద ఫ్రీ. ఓకే, అండ్ ఓపెన్ సోర్స్ ఆల్సో. అంటే పైథాన్ డెవలప్ చేయడానికి ఎటువంటి కోడింగ్ అయితే వాళ్ళు వాడారో ఆ కోడింగ్ అంతా కూడా మనం చూడవచ్చును. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ అప్లికేషన్ వాడుతున్నారు అనుకోండి, ఫేస్బుక్కి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి నెక్స్ట్ లాగిన్ అయ్యి ఫేస్బుక్ని యూజ్ చేసుకోగలుగుతారు. కానీ ఆ ఫేస్బుక్ ఎలా డెవలప్ చేశారు, ఏ కోడ్ వాడారు, ఆ కోడ్ అంతా నీకు ఇవ్వడు. అర్థమవుతుందా. బట్ పైథాన్ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కోడ్ అంతా కూడా మనకు వస్తూ ఉంది, వీ కెన్ సీ. అండ్ ఆ కోడ్ చూసి మనము ఎలా డెవలప్ చేయాలి కొత్త లాంగ్వేజెస్ని అని కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ థింక్ అబౌట్ దట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ బ్రౌజర్లో python.org. So this is the Python website, guys. Python official website. Okay, here. So first of all, here Python website is www.python.org. Org means organization. Python organization. This is the official website. In this website, so downloads like a link there. In this downloads all downloadable Python softwares you are getting different versions later you can download and అలాగనే ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ని పైథాన్ ఇన్ఫర్మేషన్ అంటే మల్టిపుల్ వర్షన్స్ ని డెవలప్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు ఆర్గనైజింగ్ చేస్తున్నారు ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ని, ఏ కంపెనీ ఆర్గనైజింగ్ చేస్తుందంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. Python Software Foundation, simply PSF, like we can consider. Python Software Foundation అనేది కంపెనీ నేమ్, ఒక కంపెనీ నేమ్. ఇట్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే ఇట్స్ లైక్ ఒక NGO అనమాట. ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట.
ఓకే, వాళ్ళు ప్రాఫిట్స్, వీళ్ళకి సొంత ప్రాఫిట్స్ ఉండవు. అంటే ఈ కంపెనీని ఎవడైతే మెయింటైన్ చేస్తున్నాడో వాడు ఓనర్ అయ్యి వాడికి సొంత అమౌంట్ రాదనమాట. ఇందులో గ్రూప్ ఆఫ్ పీపుల్, చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్గా, అంటే ఒక టీమ్గా పనిచేస్తూ కొత్త కొత్త లాజిక్స్ని డెవలప్ చేస్తూ ఫైనల్గా ఏదైనా ఒక 2-3 కొత్త లాజిక్స్ని, అంటే ఒక 2-3 కొత్త ఫంక్షన్స్ని డెవలప్ చేశారనుకోండి, వాటిని కొత్త వర్షన్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిని యాజ్ ఎ యూజర్స్గా మనం డౌన్లోడ్ చేసుకొని ఆ పైథాన్ని, ఆ ఫీచర్స్ని మనం యూజ్ చేసుకుంటూ మనం డెవలప్ చేస్తూ ఉంటాం అప్లికేషన్ని. అంటే ఇప్పుడు ఈ పైథాన్ సాఫ్ట్వేర్ని టీసీఎస్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు. వాళ్ళు ఒక అప్లికేషన్ పైథాన్ ద్వారా డిజైన్ చేయడం వల్ల వాళ్ళకు ఒక 10 lakhs అమౌంట్ సేవ్ అయింది. కంపెనీ మేనేజ్మెంట్కి ఒక 10 lakhs అమౌంట్ సేవ్ అయిందండి. ఓకే, సో రియల్ టైమ్ క్రోడ్స్ ఆఫ్ మనీ అనేది స్పెండ్ చేస్తారు ప్రాజెక్ట్స్కి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తుంటారు. ఓకే, సో టీసీఎస్ కంపెనీకి ఒక 10 lakhs మాత్రమే సేవ్ అయింది ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడం వల్ల యూజింగ్ పైథాన్. అప్పుడు టీసీఎస్ వాడు ఏమనుకుంటాడంటే, ఓకే, ఈ పైథాన్ ద్వారా నాకు ఇంత అమౌంట్ సేవ్ అయింది, ఓకే, ఈ పైథాన్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి, నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కనుక పైథాన్ ద్వారా చేస్తే నాకు చాలా అమౌంట్ సేవ్ అవుతుందని అలా థింక్ చేసుకొని కొంత అమౌంట్ని టీసీఎస్ కంపెనీ మేనేజ్మెంట్ ఏంటంటే కొంత అమౌంట్ని ఈ యొక్క కంపెనీకి డొనేట్ చేస్తుంటారు. ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్కి డొనేట్ చేస్తారు. సో మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాము, ఈ యొక్క లాంగ్వేజ్ ద్వారా మాకు ఈ బెనిఫిట్స్ ఉన్నవి, ఇలాగనే ఇంకొంచెం ఏమైనా ఫీచర్స్ డెవలప్ చేయండి అన్న రిక్వైర్మెంట్ మీద ఇస్తుంటారు అనమాట. ఓకే, ఈ అమౌంట్ని వాళ్ళు తీసుకొని మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా కొంతమంది ఎంప్లాయీని హైర్ చేసుకొని అందరూ ఒక టీమ్గా పనిచేస్తూ కొత్త ఫీచర్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ ఫీచర్స్ని మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి మనకి రియల్ టైంలో 100 కంపెనీలు ఉన్నవి. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు అమౌంట్ ఈ సాఫ్ట్వేర్ ఫౌండేషన్కి డొనేట్ చేస్తూ ఉంటారు, ఆ లాంగ్వేజ్ని డెవలప్ చేస్తూ ఉండండి అని. అర్థమవుతుందా? సో that's why we can call like Python Software Foundation is a non-profitable organization అన్నమాట. non-profitable organization. తర్వాత మనకి పైథాన్ హిస్టరీ ఉందండి. అక్కడ ఎప్పుడు డెవలప్ చేశారు పైథాన్, ఎక్కడ డెవలప్ చేశారు, ఎవరు డెవలప్ చేశాడు, ఎందుకు డెవలప్ చేశాడు, ఇటువంటి మేజర్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము. రిమెంబర్, ఈ అఫీషియల్ వెబ్సైట్స్ లో ఇక్కడ డౌన్లోడ్స్ అనేది ఉంది. ఇక్కడ డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో లేటెస్ట్ పైథాన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ వర్షన్ ఈజ్ పైథాన్ 3.11.5. పైథాన్ 3.11.5 ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. లాస్ట్ మంత్ 24th రిలీజ్ చేశారండి. ఇది లాస్ట్ మంత్ 24th రిలీజ్ చేశారు. 1 month బ్యాక్ రిలీజ్ చేశారు. జస్ట్ రియల్ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఎప్పుడు లేటెస్ట్ వర్షన్స్ యూజ్ చేయరు. లేటెస్ట్ వర్షన్ యూజ్ చేయరు. ఎందుకంటే ఈ పైథాన్ అనేది MySQLకి ఇంటరాక్ట్ అవుతుంది, పైథాన్ వరాగిలికి ఇంటరాక్ట్ అవుతుంది, పైథాన్ మాంగోడిబికి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ కమ్యూనికేటింగ్ ఉంటుంది. అలాగనే వేరే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ అంటే లేటర్ మీకు తెలుస్తుంది, ఇప్పుడు అర్థం కాదు. సో చాలా డిపెండెన్సీ ఉంటుంది ఈ యొక్క పైథాన్ సాఫ్ట్వేర్కి. పైథాన్ వర్క్ అవ్వాలంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపెండెన్సీస్ ఉంటాయి. మీరు లేటెస్ట్ మాడ్యూల్ వాడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరాగిలి కంపెనీ ఉంది. ఈ వరాగిలి కంపెనీ వాడు వరాగిలి డేటాబేస్ నాలెడ్జ్లో, అంటే వరాగిలి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ లో కొన్ని చేంజెస్ చేయాలి. ఈ లేటెస్ట్ పైథాన్కి వర్క్ చేయాలంటే, లేటెస్ట్ పైథాన్తో వర్క్ అవ్వాలంటే, కనెక్ట్ అవ్వాలంటే, అంటే ఇప్పుడు ఈ వరాకిలో ఇమ్మీడియట్ గా వర్క్ చేయలేదు అనుకోండి, మీరు లేటెస్ట్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసి వరాకిల్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుంది? సో అట్లాగేంటంటే ప్యారలల్ గా మన పైథాన్కి ఏ వర్షన్ అయితే ఉందో లేటెస్ట్ గా, వాటన్నిటికి రిలేటెడ్ గా వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చేయాలి. ప్రతి కంపెనీలో వాళ్ళ యొక్క డేటాబేసెస్ ని డెవలప్మెంట్ చేయాలి. సో కొన్నిసార్లు ఇమ్మీడియట్ గా వాళ్ళు చేయకపోవచ్చును, అప్పుడు ఆ పర్టికులర్ డేటాబేస్ మనం యూజ్ చేయలేము, మనం ఎప్పుడైతే లేటెస్ట్ వర్షన్ వాడుతున్నామో. అందువలన ఏంటంటే కొన్ని స్టాండర్డ్ వర్షన్స్ ని వాడుతుంటారండి రియల్ టైంలో. స్టాండర్డ్ వర్షన్స్ ని వాడతారు, LTS అంటారు రియల్ టైమ్. LTS లాంగ్ టర్మ్ సపోర్ట్. ఓకే, లాంగ్ టర్మ్ సపోర్ట్ అండి. సో ఈ పర్టికులర్ వర్షన్ ని LTS వర్షన్ గా రిలీజ్ చేస్తే దా వర్షన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాపర్ గా అనేది మీనింగ్ రియల్ టైమ్ టెర్మినాలజీ. ఏ వర్షన్ అయితే LTS వర్షన్ ఉందో ఆ వర్షన్ ని మనం రియల్ టైమ్ డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవచ్చును. ఆ వర్షన్ లో కొన్ని ఫైనల్ చేంజెస్ ఉంటవి. ఓకే, అంటే ఫిక్స్డ్ చేంజెస్ ఉంటవి. ఇక దాన్ని చాలా రోజులు డిస్టర్బ్ చేయరు వాళ్ళు, పైథాన్ డెవలప్ చేసేవాళ్ళు. ఆ పర్టికులర్ వర్షన్ డిస్టర్బ్ చేయకుండా కొత్త వర్షన్స్ లో కొత్త మాడ్యూల్స్ ని, అంటే కొత్త మెథడ్స్ ని ఇన్బిల్ట్ చేస్తూ ఉంటారు, అంటే తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా?
సో ఇట్లా ఎల్టీఎస్ వర్షన్స్ మాత్రం రియల్ టైంలో వాడతారు. ఎల్టీఎస్ వర్షన్స్ ఏమున్నవి, రియల్ టైంలో ఏమి వాడుతున్నారు, ఇవన్నీ స్లోగా అట్ ది టైమ్ ఆఫ్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ నేను చెబుతానండి. అర్థమవుతుందా? అప్పటిదాకా కొంత టైం వెయిట్ చేయాలి. వేరే వర్షన్స్ మనకి ఓల్డ్ వర్షన్స్ కావాలంటే ఇక్కడ ఉన్నవి చూడండి. ఇక్కడ ఈ పైథాన్ 3.11 అనేది ఆగస్ట్ 24న రిలీజ్ చేశారు. ఇక్కడ చాలా వర్షన్స్ ఉంటవి. మనకి ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ ఇవన్నీ నేను నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చూస్తాను. ఓకే, నెక్స్ట్ 7th పాయింట్ అండి. 7th పాయింట్ పైథాన్ సపోర్ట్స్ క్రాస్ ప్లాట్ఫామ్ అండి. క్రాస్ ప్లాట్ఫామ్ Python supports the cross-platform feature or else interoperability feature. Python supports the interoperability feature. Interoperability also called as cross-platform అండి. అంటే ఒక పైథాన్ ఇది విండోస్ ఓఎస్ అండి. విండోస్ ఓఎస్, ఇక్కడ లైనక్స్ ఓఎస్ ఉంది, ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఉంది. మ్యాక్ ఓఎస్ ఇట్లా డిఫరెంట్ ఓఎస్ ప్లాట్ఫామ్స్ ఉన్నవి. పైథాన్ ద్వారా ఒక అప్లికేషన్ ని నేను విండోస్ ఓఎస్ లో డిజైన్ చేసిన అనుకోండి. విండోస్ ఓఎస్ లో పైథాన్ ద్వారా ఒక అప్లికేషన్ నేను డిజైన్ చేశానండి. ఆ అప్లికేషన్ లో ఎటువంటి చేంజెస్ చేయకుండా, కోడింగ్ చేంజెస్ చేయకుండా సేమ్ అప్లికేషన్ ని ఈ లైనక్స్ ఓఎస్ లో, ఈ మ్యాక్ ఓఎస్ లో, ఓకే, సో మ్యాక్ ఓఎస్, లైనక్స్ ఓఎస్ ఇట్లా చాలా ఓఎస్ లో ఉంటాయండి. విండోస్ ఓఎస్ ద్వారా ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తే ఆ అప్లికేషన్ లో ఎటువంటి చేంజెస్ చేయకుండా ఆ సేమ్ అప్లికేషన్ ఈ లైనక్స్ ఓఎస్ లో, ఈ మ్యాక్ ఓఎస్ లో మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చును, ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చును. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ క్రాస్ ప్లాట్ఫామ్. అండ్ ఓల్డెన్ డేస్ లో ఏంటంటే విండోస్ లో ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తే అది విండోస్ లోనే వర్క్ అవుతుంది, లైనక్స్ లో ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తే అది లైనక్స్ లోనే వర్క్ అవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ డేస్ లో క్రాస్ ప్లాట్ఫామ్ అనేది అన్ని లాంగ్వేజ్లు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. లేదంటే ఆ లాంగ్వేజ్ పాపులర్ అవ్వదు. అర్థమవుతుందా? సో మన పైథాన్ కూడా క్రాస్ ప్లాట్ఫామ్ ని సపోర్ట్ చేస్తుంది. పైథాన్ కూడా క్రాస్ ప్లాట్ఫామ్ ని సపోర్ట్ చేస్తుందండి. ఒక విండోస్ ప్లాట్ఫామ్ లో యూజింగ్ ఒక లాంగ్వేజ్ ద్వారా మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తే ఆ అప్లికేషన్ లో ఎక్కువ కోడింగ్ చేంజెస్ చేయకుండా అదే అప్లికేషన్ వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా యూజ్ చేసుకోగలిగితే దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ ఫీచర్ అంటారు. మన పైథాన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. అలాగే పైథాన్ ద్వారా ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ వేరే లాంగ్వేజ్ రిలేటెడ్ అప్లికేషన్ తో కమ్యూనికేట్ అవుతుంది. రియల్ టైంలో అండి ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక అప్లికేషన్ వాడుతున్నాను. యూ కెన్ టేక్ ఇట్ లైక్ ఏ జొమాటో గైస్. ఈ జొమాటో అప్లికేషన్ లో సమ్వేర్ ఫేస్బుక్ లాగిన్ అని ఉంటుంది. ఫేస్బుక్ లాగిన్ అంటే ఫేస్బుక్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ జొమాటో అప్లికేషన్ నుంచి ఫేస్బుక్ అప్లికేషన్ మనము రీడైరెక్ట్ అవుతాము. అంటే జొమాటో అనేది ఒక అప్లికేషన్, ఫేస్బుక్ అనేది ఇంకొక అప్లికేషన్. ఈ జొమాటో అప్లికేషన్ నుంచి ఫేస్బుక్ అప్లికేషన్ మనము రీడైరెక్ట్ అవుతున్నాము. ఓకే, యాప్ టు యాప్ కమ్యూనికేషన్ అనమాట. జొమాటో అనేది పైథాన్ ద్వారా డిజైన్ చేశారు అనుకోండి, ఫేస్బుక్ అనేది జావా ద్వారా డిజైన్ చేశారు అంటే పైథాన్ అప్లికేషన్ జావా అప్లికేషన్ కి ఇంటరాక్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. నేను కమింగ్ డేస్ లో ఏంటంటే మన క్లాస్ లోనే ఇలా సేమ్ టైం 2 అప్లికేషన్స్ డిజైన్ చేసి ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ కి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము అనేది ప్రాక్టికల్ గా చూపిస్తానండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫీచర్. నెక్స్ట్ ఇట్లా చాలా ఫీచర్స్ ఉంటాయండి మనకి. ఓకే, ఇప్పుడు దాకా మనం చాలా ఫీచర్స్ నేర్చుకున్నాము. బికాస్ ఆఫ్ దీస్ ఆల్ ఫీచర్స్ దిస్ పైథాన్ ఇస్ గెటింగ్ మోర్ డిమాండింగ్ నవ్ డేస్ అన్నమాట. ఈ అన్ని ఫీచర్స్ వలన పైథాన్ అనేది ఎక్కువ డిమాండ్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఓకే, అలాగనే పైథాన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు యూజ్ ప్యాకేజెస్ వస్తాయండి. ఓకే, యూజ్ ప్యాకేజెస్ ఆర్ మాడ్యూల్స్. ఓకే, పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూజ్ ప్యాకేజెస్ ఆర్ మాడ్యూల్స్ తో మనకు వస్తూ ఉంటుంది, డౌన్లోడ్ అవుతుంది. అంటే ఈ ప్యాకేజెస్, మాడ్యూల్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫోల్డర్స్ అనుకోండి. ఇది ఒక పైథాన్ సాఫ్ట్వేర్, ఇందులో ఇది ఒక మాడ్యూల్ అనుకుంటే, ఇది ఒక మాడ్యూల్ అనుకుంటే, సో ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క పర్పస్ కోసం వాడతాము. డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఈ మాడ్యూల్, బ్రౌజర్ కనెక్ట్ అవ్వాలంటే ఈ మాడ్యూల్, ఓకే, అట్లా బిజినెస్ లాజిక్ ఈ మాడ్యూల్, ఇట్లా రకరకాల మాడ్యూల్స్ వస్తాయి.
హ్యూజ్ మాడ్యూల్స్, హండ్రెడ్స్ ఆఫ్ మాడ్యూల్స్ వస్తవి. పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు హండ్రెడ్స్ ఆఫ్ మాడ్యూల్స్ వస్తవి. ప్రతి మాడ్యూల్లో అగైన్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయండి. అగైన్ ఈ మాడ్యూల్ సబ్ మాడ్యూల్స్ ఉంటవి. అలా చాలా చాలా మాడ్యూల్స్ ఉంటవి. మనకి రిక్వైర్మెంట్ని తగ్గట్టుగా మనకి ఏది కావాలో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాము. అంటే కోడింగ్ అనేది మనం రాయకుండా, మళ్ళీ మళ్ళీ కోడ్ మనం రాయకుండా, ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ థింగ్స్ ఉంటవి, వాటిని మనము రీయూజ్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. దిస్ ఈస్ ఫర్ యువర్ సీనియర్ సెషన్. ఐ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ యువర్ సెషన్. ఓకే, ఇక్కడ ఒక మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉందండి. మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఇవన్నీ మీకు తర్వాత క్లియర్గా అర్థమవుతాయి. డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఇప్పుడు నాకు నంబర్ 5 ఇస్తున్నానండి. నంబర్ 5 ఇస్తున్నా. ఓకే, దీని యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి అనేది నాకు కావాలి. ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దిస్ రిజల్ట్ is the factorial value. 5 into 4 60, 60 into 3 sorry 5 into 4 20, 20 into 3 60, 60 into 2 120, 120 into 1 120. 5 factorial is 120. 5 factorial. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 ఇస్తున్నానండి. 15 ఫ్యాక్టోరియల్ కావాలి అంటే 15 ఇంటూ 14 ఇంటూ 13 ఇంటూ ఇట్లా రావాలి. దాన్ని ఈజీగా మనం చెప్పగలుగుతాం. ఇలాగా 15 ఇంటూ 14 హౌ మచ్ ఎంత, ఆ తర్వాత ఆ రిజల్ట్ ఇంటూ 13 ఎంత, ఆ రిజల్ట్ ఇంటూ 12 ఎంత అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేము. దానికి మనం పెన్ను పేపర్ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి, చాలా టైం పడుతుంది. సో ఈ లాజిక్స్ మనం ఓన్గా డెవలప్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఇవన్నీ డెవలప్ చేయకుండా ఈ మ్యాథ్ అనే ఒక మాడ్యూల్లో ఓకే మనకి ఫ్యాక్టోరియల్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చారనమాట. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటున్నాం. దెన్ దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10, ఇది 10 ఫ్యాక్టోరియల్కి వాల్యూ. అర్థమవుతుందా? అంటే మనం కోడింగ్ ఎక్కువ రాయకుండా ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటాము. ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటాము. దానివల్ల ఏంటంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అలాగనే కోడింగ్ ఎక్కువ రాయము. రీయూజబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రీయూజబిలిటీ అంటే అగైన్ అండ్ అగైన్ వీ కెన్ యూజ్ దిస్ ఫ్యాక్టోరియల్, ఐ మీన్ ఎగ్జిస్టింగ్ కోడ్ వీ కెన్ యూజ్ వితౌట్ రైటింగ్ అనమాట. మనము రాయకుండా ఉన్నటువంటి కోడ్ని మనం యూజ్ చేసుకొని మన డెవలప్మెంట్ని బాగా ఫాస్ట్గా చేయవచ్చును. ఇంకా పవర్ వాల్యూస్ నేను కనుక్కోవాలండి. సో టు ది పవర్ ఆఫ్, సో మన మ్యాథమెటికల్లో టు ది పవర్ ఆఫ్ 5 ఇదే. టు ది పవర్ ఆఫ్ 5 అంటే దీనికి మనం ఏం రాస్తున్నాము ఇక్కడ? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఓకే అండ్ అగైన్ 2 ఇంటూ 2 గైస్. టు ది పవర్ ఆఫ్ 5 అంటే 5 టైమ్స్ 2ని మల్టిప్లై చేయాలి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. ఫైనల్ రిజల్ట్ ఈస్ 32 we are getting. ఓకేనా? సో సింప్లీ టు ది పవర్ ఆఫ్ 5 అనే లాజిక్స్ని మనము ఇట్లా పైథాన్లో ఇలా రిప్రజెంట్ చేస్తాము. 2 * 5 అంటే టు ది పవర్ ఆఫ్ 5 అనమాట. ఓకే, ఇప్పుడు నాకు 12 ది పవర్ ఆఫ్ 4 ఉంది. 12 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 4 టైమ్స్. ఈజీగా మనం చెప్పలేమండి. ఒక 10 టైమ్స్ కావాలంటే అసలు చెప్పలేము ఈజీగా. ఓకేనా? సో ఇటువంటి వాటిని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసము ఇక్కడ రెడీమేడ్గా ఒక మెథడ్ ఇచ్చారు. ఓకే, పవర్ వాల్యూ, POW పావ్ ఫంక్షన్ ఇచ్చారు. సో మీకు ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ. ఓకే, 3 టైమ్స్ మల్టిప్లై కావాలి. 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్. మీరు 2 రిలేటెడ్ మాత్రమే తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. 2, 5 32 వచ్చింది. 2, 7 అండి 128 వస్తుంది. ఓకే, 2ని 7 టైమ్స్ మల్టిప్లై చేస్తే 127 వస్తుంది. ఓకే, ఇట్లా మనం కోడ్ రాయకుండా రెడీమేడ్ థింగ్స్ ఎక్కువగా ఉంటవి, వాటిని యూజ్ చేసుకొని మనం డెవలప్మెంట్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అర్థమవుతుందా? సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకి సిస్టమ్ డేట్ అండ్ టైం ఉందండి. ఇక్కడ సిస్టమ్ డేట్ అండ్ టైం ఉంది. ఈ డేట్ అండ్ టైమ్స్ ఎలా కావాలి అంటే అలా మనం చేసుకోవచ్చు. ఇక్కడ క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్స్ ఓకే మన లాజిక్స్ రాయకుండా ఇవన్నీ మనం డెవలప్ చేయకుండా రెడీమేడ్గా ఒక మాడ్యూల్ ఇస్తాడు. పైథాన్లో క్యాలెండర్ అనే ఒక మాడ్యూల్ ఇస్తున్నాడు. ఆ మాడ్యూల్ ద్వారా ఆ క్యాలెండర్స్ ని మనం డిస్ప్లే చేసుకుంటాము. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి డేటు, టైము, ఈ సెప్టెంబర్ 2023 ఓకే ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్, రెడీమేడ్ మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ ద్వారా
మీకు ఏ ఇయర్ కావాలి, ఏ మంత్ కావాలి, ఏ డేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సండే నుంచి స్టార్ట్ అయింది డేట్స్, నీకు మండే నుంచి కావాలనుకో క్యాలెండర్, మండే నుంచి డిస్ప్లే చేసుకోవచ్చు. నీకు ఎలా కావాలంటే అలా డిస్ప్లే చేసుకోవచ్చు. వీటన్నింటికి కూడా రెడీమేడ్ మాడ్యూల్స్ ఇచ్చాడు. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బెనిఫిట్ అనమాట. అర్థమవుతుందండి. ఇట్లా మనకి సెవరల్ బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నవి. ఓకే, సో ఈ అన్నిటి యొక్క బెనిఫిట్స్ వలన ఈ పైథాన్ అనేది ఎక్కువ డిమాండ్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అలాగనే నిన్నటి సెషన్ లో నేను పైథాన్ ఒక సర్వే ఉందండి, TIBOE అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ అనేది పైథాన్కి రేటింగ్స్ ఇస్తుంది, అంటే అన్ని లాంగ్వేజెస్ కి రేటింగ్స్ ఇస్తుంది. ఏ లాంగ్వేజ్ ఎక్కువ పాపులారిటీ ఉంది రియల్ టైంలో, ఎందుకు పాపులారిటీగా ఉంది, ఓకే, వరల్డ్ వైజ్ ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంత యావరేజ్ శాలరీ వస్తుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి రేటింగ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని లాంగ్వేజ్లలో కల్లా పైథాన్ లాంగ్వేజ్ కి ఎక్కువగా రేటింగ్ ఉందండి. ఓకే, దట్స్ వై వీ కెన్ సే పైథాన్ ఈజ్ ఏ పాపులర్ లాంగ్వేజ్ ఇన్ ది రియల్ టైమ్. దాన్ని నేర్చుకోవడం వల్ల ఎక్కువ ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తూ ఉంటవి, ఎక్కువ జాబ్స్ వస్తూ ఉంటవి, అండ్ ప్యాకేజెస్ కూడా ఎక్కువగా ఉంటవి. అండ్ పైథాన్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ కెరియర్ లో రకరకాల ఫ్యూచర్స్ రకరకాల కోర్సులు సెలెక్ట్ చేసుకోవచ్చు. జావా చూజ్ చేసుకుంటే జావా రిలేటెడ్ కోర్స్ మాత్రమే చూజ్ చేసుకోగలుగుతాం లేటర్. అదే పైథాన్ చూజ్ చేసుకుంటే పైథాన్ రిలేటెడ్ 30-40 కోర్సెస్ ఉన్నవి, వాటిలో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ డెవలప్మెంట్ కూడా ఏదైనా చేయవచ్చు పైథాన్ ద్వారా, పైథాన్ విత్ అదర్ కోర్సెస్. సో ఓకే, like several benefits there guys in the Python. Because of these all features, Python is getting more demanding nowadays. So these features are not in the material. If you get some more features guys, no problem, you can do reading. So applications of the Python, features of the Python we discussed guys. Now history of the Python, we need to get. Okay, here some more features, if you want you can take it guys. Some examples I'll give you. So Python supports guys object oriented programming, principles guys. Simply object oriented techniques supporting guys. Object oriented programming techniques supporting. సో ఏమిటి దీని యొక్క బిహేవియర్ ఏమిటి అంటే, సో జావా కంటైన్స్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్. ఇక్కడ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్సీ రూల్స్, ఊప్స్ ప్రిన్సిపల్స్ జరిగే ఇన్హెరిటెన్సీ, పాలిమోర్ఫిజం, ఎన్కాప్సులేషన్, ఇట్లా రకరకాలు ఉంటవి. ఓకే, ఇలా రకరకాలు ఉంటవి. ఓకే, సో ఆ అన్ని ఫీచర్స్ ని పైథాన్ లో కూడా యూజ్ చేసుకుంటూ మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ ని మోర్ ఈజీగా డిజైన్ చేయవచ్చును. ఇది మనకు ఒక బిగ్ చాప్టర్ అన్నమాట. 1 week to 10 days మనం పైథాన్ లో డిస్కస్ చేస్తాము. ఊప్స్ చాప్టర్ ని 1 week to 10 days మనం దీన్ని డిస్కస్ చేస్తామండి. ఓకే, ఒక వారం రోజుల దాకా దీన్ని డిస్కస్ చేస్తాము, అక్కడ ఎక్కువ నేర్చుకుంటాము. సో ఇందులో ఏంటంటే రకరకాల ఫీచర్స్ ఉన్నవి, పైథాన్ లో కూడా ఈ ఫీచర్స్ అని మనం వాడవచ్చును. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫంక్షనల్ ఓరియంటెడ్ ఉందండి, ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ కూడా ఫాలో అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకి సి లాంగ్వేజ్ లో ఫంక్షనల్ ఓరియంటెడ్ టెక్నిక్స్ ఉన్నవి, జావా లాంగ్వేజ్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నిక్స్ ఉన్నవి అండి. అండ్ వేరే లాంగ్వేజెస్ ఉన్నవి, పెర్ల్ అని ఉంది ఒకటి, ఇందులో ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నవి. వీటన్నిటిని యూజ్ చేసుకొని ఈ పైథాన్ అనేది డిజైన్ చేశారు. సో మన పైథాన్ లో సి లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఫీచర్స్, జావాలో ఉన్నటువంటి ఫీచర్స్, పెర్ల్ అని ఇంకొక లాంగ్వేజ్ ఉంది, అందులో ఉన్నటువంటి ఫీచర్స్, వీటన్నింటిని మన పైథాన్ లో యూజ్ చేసుకున్నారు. అందువల్ల ఈ పైథాన్ అనేది ఎక్కువ డిమాండ్ అవుతుందండి. సో పైథాన్ ఎలా డెవలప్ చేశారంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి మల్టిపుల్ ఫీచర్స్ ని తీసుకుంటూ వాటన్నిటిని మిక్స్ చేసి పైథాన్ డిజైన్ చేశారు. అంటే ఈ లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ మన పైథాన్ ఒక లాంగ్వేజ్ లోనే ఉన్నవి. ఓకే, అందువల్ల ఈ పైథాన్ అనేది ఎక్కువ డిమాండ్ అవుతుంది నవేడేస్. అర్థమవుతుందా? ఇది ఒక ఫీచర్ అండి. సో ఇట్లా సెవరల్ ఫీచర్స్ ఉన్నవి మనకి. ఓకే, సో ప్రతిరోజు మళ్ళీ ఇదే పాయింట్స్ నేను డిస్కస్ చేయనండి.
Okay, so demos up to this enough అండి. సో టాపిక్ వైజ్ we are going to discussing నెక్స్ట్ సెషన్ ఆన్వర్డ్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్ని చెప్పాను, ఇవి అన్ని వీడియోస్ విని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత హిస్టరీ అంటే పైథాన్ ఎప్పుడు తయారు చేశారు, అసలు ఎందుకు తయారు చేసినారు, ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశాడు. తర్వాత వర్షన్స్, ఏం వర్షన్స్ ఉన్నవి, ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నవి, వాటిలో ఏ వర్షన్ మనం యూజ్ చేయాలి రియల్ టైంలో. సో నెక్స్ట్ డౌన్లోడ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా వచ్చేస్తాయండి, సింగిల్ సెషన్లో. ఓకేనా, వర్షన్స్ ఇవన్నీ టుమారో కాన్సెప్ట్లోనే మీకు డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను. హిస్టరీ, వర్షన్స్ ఇవన్నీ చిన్న చాప్టర్. ఓకే, తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది చూపెడతాను. అర్థమవుతుందా? ఎస్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. ఏదైనా డౌట్ ఉందా? మీకు ఏదైనా క్వరీస్, డౌట్స్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే మీరు అడగవచ్చును. సో ఎవ్రీడే నేను మీతో ఇంటరాక్ట్ అవుతుంటా అండి. సో మనం ఇప్పుడు డెమో సెషన్స్లోనే ఉన్నాము, 1 hour సెషన్ సరిపోతుంది, నో ప్రాబ్లం. తర్వాత కాన్సెప్ట్ వైజ్గా మనము ఫాలో అవ్వచ్చును. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. విల్ మీట్ టుమారో వేస్తా. సో టుమారో డోంట్ మిస్ ఇట్, హిస్టరీ ఆఫ్ ది పైథాన్, వర్షన్స్ ఆఫ్ ది పైథాన్ అండ్ డౌన్లోడింగ్, ఇన్స్టాలేషన్ మొత్తం చూపెట్టి, ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా యాడ్ చేయాలి, ఎందుకు యాడ్ చేస్తున్నాము, ఇవన్నీ రూల్స్ మీకు తెలుస్తాయి. సో టుమారో బేసిక్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ప్రాక్టికల్గా. ఓకే, థ్యాంక్ యూ గైస్.